ఓవైపు ఐటీ, మరోవైపు గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించారు మంత్రి కేటీఆర్. కనీస మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రైతులకు, ఐకేపీ స్వయం సహాయక బృందాలకు చేయూతనందించేందుకు రెడీ అవుతోంది టీఆర్ఎస్ సర్కార్. ఉపాధి హామీ పథకాన్ని మార్కెటింగ్ శాఖతో అనుసంధానిస్తామన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఈ పథకంతో తెలంగాణ గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అభివృద్ధి చేసే గోడౌన్లను నిర్మిస్తామన్నారు. త్వరలోనే 200 కోట్ల వ్యయంతో 500 గోదాంలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిల్వ కోసం 20 లక్షల టన్నుల సామర్థ్యం గల అధునాతన గోడౌన్లను కన్స్ట్రక్ట్ చేస్తామన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉన్నదో ఆ పథకాన్ని మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 60% నిధులు ఆ పథకంలో భాగంగా అగ్రికల్చర్ ఓరియంటెడ్ వర్క్స్కి చేయాలి, వ్యవసాయం ఓరియంటేషన్తో ఉన్న వర్క్స్ చేయాలని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా రైతులకు ఊతమిచ్చే విధంగా, రైతులకు లాభం జరిగే విధంగా ఉపాధి హామీ పథకాన్ని మార్కెటింగ్ డిపార్ట్మెంట్కు అనుసంధానం చేస్తూ కొనుగోలు ఎక్కడైతే బాగా జరిగిందో ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ లేదా మార్కెట్ యార్డ్ల ద్వారా కానీ పూర్తి స్థాయిలో పటిష్టమైన గోడౌన్లు, వాటితో పాటు బ్రహ్మాండమైన డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ కట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నాం. ఐకేపీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు కేటీఆర్. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోడౌన్స్, డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ నిర్మిస్తామన్నారు. అంతేకాకుండా గోడౌన్స్ను అధునాతన టెక్నాలజీతో వినియోగిస్తామన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద కూడా కనీస సౌకర్యాలు, బాత్రూమ్లే కానీ, లైటింగ్ కానీ, వారి కూర్చోవడానికి ఒక షెడ్ కానీ, ఇవన్నీ కూడా సమగ్రంగా ఒక సమగ్రమైన పథకాన్ని రూపొందించి చేయాలనే ఒక మంచి ఆలోచనతో కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఉపాధి హామీ పథకం ద్వారా పర్మనెంట్ అసెట్ క్రియేషన్, అంటే గ్రామాల్లో విజిబుల్ చేంజ్, ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఉపాధి హామీలో మేము చేశాము అని ప్రతి గ్రామంలో ఒక అసెట్ క్రియేషన్ జరుగుతుంది. రెండవది పర్మనెంట్ అసెట్ క్రియేషన్, అంటే శాశ్వత ప్రాతిపదికన రైతులకు అదేవిధంగా ఆ గ్రామంలో ఉండే వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఐకేపీ సెంటర్లలో గోడౌన్స్ నిర్మాణంతో రైతుల కష్టాలు ఎంతవరకు తీరుతాయో చూడాలి.